Permanent hair removal at Anos. Flat 25% off. Call 970389919. సార్ ప్రపంచంలోనే డయాబెటీస్ చాలా వేగంగా వెళ్తూ ఉంది ఎక్కడ చూసుకున్నా. అండ్ ఇండియా అనేది మనం చూసుకుంటే ఎక్కువగా క్యాపిటల్‌గా మారిపోతుంది డయాబెటీస్‌కి. ఎగ్జాక్ట్‌లీ. అయితే గ్లోబల్ లెవెల్‌లో చూసుకున్నా కూడా ప్రతి నలుగురిలో ఒకరికైతే డయాబెటీస్ ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల తర్వాత మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హార్ట్ స్ట్రోక్ దగ్గర నుండి, బ్రెయిన్ స్ట్రోక్ దగ్గర నుండి, కిడ్నీ ఫెయిల్యూర్ ఇవన్నీ వస్తున్నాయి కదా సార్! అసలు మూల కారణం డయాబెటీస్‌కి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అండ్ హోమ్ రెమెడీస్ అంటే ఏం చెప్తారు? సో పిండి పదార్థాల సేవన ఎక్కువగా ఉండడం ప్రధానమైన కారణమమ్మా. హ్మ్. తీసుకునే ఆహార పదార్థం ఎక్కువైపోయింది, చేసేటువంటి శారీరక శ్రమ తక్కువైపోయింది. తక్కువైపోయింది. ఇది ప్రధానమైన కారణం. దీనికి అనుబంధంగా నువ్వు ఉంటే నేను ఉండకుండా పోతానని చెప్పేసి మానసిక ఒత్తిడి మరొక ప్రధానమైన కారణమమ్మా. హ్మ్. సో స్ట్రెస్ఫుల్ లైఫ్, వీటన్నిటికి తోడు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్, సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల మరి డయాబెటీస్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ క్యాపిటల్ అని చెప్పేసి మీరే చెప్పారు కదమ్మా ఇండియా. సో ఇది బాధాకరమైన విషయమా. సో దీనికోసం అని చెప్పేసి మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చిన్న వయసు నుంచే షుగర్ రావడం మొదలైంది. సో చిన్న వయసు నుంచే షుగర్ రావడం మొదలవడం చేత మరి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి కంట్రోల్లో ఉంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ యొక్క ప్రయత్నాలు కొంతమందికి సఫలీకృతం అయితే, కొంతమందికి వాళ్ళకు తెలియక చేసేటువంటి వివిధ రకాలైన పొరపాట్ల వల్ల ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత షుగర్ అనేది కంట్రోల్ కావడం లేదు. సో రకరకాల మందులు వాడుతుంటారు, షుగర్ మాత్రం నార్మల్కి రాదు, చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల భవిష్యత్తులో కూడా అనేక రకాలైన కాంప్లికేషన్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. మరి ఈ నేపథ్యంలో వైద్యులు సూచించిన పద్ధతిలో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, షుగర్ బాగా కంట్రోల్లో ఉంటుంది, భవిష్యత్తులో కాంప్లికేషన్స్ రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు కూడా మ్యాక్సిమం తగ్గించడానికి అవకాశం ఉంటుందమ్మా. సో ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే పొడపత్రి అనేటువంటి ఔషధం మనకు మార్కెట్లో దొరుకుతుంది. పొడపత్రి, దాని పేరు పొడపత్రి. సో ఒక మేషశృంగి అని చెప్పి సంస్కృతంలో చెప్తారు. పొడపత్రి ఆ ఎండించినటువంటి ఆకులు మనకు మార్కెట్లో దొరుకుతాయి, పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. పొడపత్రి చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. దీన్ని మధునాశిని చూర్ణం అని చెప్పేసి కూడా అంటారమ్మా. మధునాశిని. సో మధు అంటే చక్కెర, నాశిని అంటే నాశనం చేయడం. చక్కెరను నాశనం చేసేటువంటి అద్భుతమైన శక్తి ఇందులో ఉండడం చేత ఆ పేరు వచ్చిందమ్మా. ఎగ్జాక్ట్లీ. సో ఆ మధునాశిని అంటే ఆ యొక్క ఆకు కానీ పొడి కానీ నోట్లో వేసుకుంటే కొద్దిసేపటి వరకు మనం లడ్డు నోట్లో వేసుకొని చప్పరించి నమిలిన కానీ మనకు ఆ రుచి తెలియదమ్మా. ఆ టేస్ట్ బడ్స్ అంతా ముద్దుబారిపేసి మనకు రుచి కూడా తెలియదమ్మా. అంత అద్భుతంగా దీని యొక్క ఫలితం కనిపిస్తుంది. మధునాశిని అనేటువంటి పేరు ఉందన్నమాట. ఈ యొక్క పొడపత్రి అని మనం తెలుగులో చెప్పుకోబోయేటువంటి యొక్క మధునాశిని యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. రెండవ పదార్థంగా నేరేడు విత్తనాల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సీజన్లో అయితే మనం సేకరించుకొని తయారు చేసుకోవచ్చు, లేని పక్షంలో నేరేడు విత్తనాలు దొరుకుతాయి. విత్తనాల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. నేరేడు విత్తనాల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే మన ఇంట్లో ఉన్నటువంటి ఈ మెంతులను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 50 గ్రాముల మెంతుల చూర్ణము, స్వచ్ఛమైనటువంటి పసుపు చూర్ణం, అంటే పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణం కానీ అలాంటి చూర్ణం దొరికేట్లయితే మార్కెట్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. పసుపు చూర్ణం ఒక 50 గ్రాములు. ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున కలుపుకోవడం వల్ల 200 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. పొడపత్రి, నేరేడు, మెంతులు, పసుపు. సో ఈ 200 గ్రాముల ఔషధము 40 రోజులకు వస్తుందమ్మా. మీకు మెజర్మెంట్స్ కూడా క్యాలిక్యులేషన్ కూడా చెప్తున్నాను. ఈ 4 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి ఒక 50 ml నీళ్లలో 1/2 టీ స్పూన్ పౌడర్ కలిపేసి తాగేసేయడం. ఈ విధంగా రోజు ఒక 5 గ్రాముల చొప్పున వాడుకోవడం వల్ల 40 రోజులకు 200 గ్రాముల ఔషధం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నామమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా ఈ పొడపత్రిలో జిమినిమిక్ యాసిడ్, శాపనిన్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు చాలా చక్కగా ఈ యొక్క షుగర్ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ జిమినిమిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క మరొక గుణం ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థాలు త్వరగా చక్కెరగా మారకుండా ఉండేది కూడా ఈ జిమినిమిక్ యాసిడ్ ఉపయోగపడుతుందమ్మా. సో ఈ విధంగా పొడపత్రి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేరేడులో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఈ లిటియోలిన్, యాంథోసైనిన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే మన జీర్ణ వ్యవస్థలో అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గించేస్తాయమ్మా. సో మనం తీసుకునే పిండి పదార్థాలు
ఎక్కువగా జీర్ణం కావడం చేత, త్వరగా జీర్ణం కావడం చేత చక్కెరగా మారుతాయి. ఉమ్, దానికి కారణం ఏంటంటే అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్. ఓకే. ఈ అమైలేజ్ అనేటువంటి ఎంజైము బాగా పనిచేసినప్పుడే ఈ యొక్క పిండి పదార్థాలు త్వరగా చక్కెరగా మారిపోతాయి. అమైలేజ్ అనేటువంటి ఎంజైమే ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు మనం తీసుకునే పిండి పదార్థాలు కూడా జీర్ణం కాదు కాబట్టి బయటికి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఓకే. అది ఆ యొక్క ప్రయోజనం కూడా దీనివల్ల కలుగుతుందమ్మా. ఉమ్, ఇంకోటి ఏంటంటే ఇన్సులిన్ బాడీలో బాగా ఉత్పత్తి అయ్యేందుకు, అదేవిధంగా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఈ యొక్క నేరేడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. మెంతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా. షుగర్ వ్యాధి గ్రస్తులకు అందరికీ కూడా మెంతు గురించి తెలుసు. పొడి చేసుకొని తాగుతూ ఇంచుమించు ఉంటాం. ప్రతి ఒక్కరు వాడుకుంటుంటారు. ఏదో ఒక రూపంలో మెంతులు వాడుకుంటారు. దీని మీద పరిశోధనలు కూడా జరిగినాయమ్మా. ఉమ్, మనకు హైదరాబాద్లో తార్నాకలో జాతీయ పోషకాహార సంస్థ ఉందమ్మా. వీళ్ళు అనేక సంవత్సరాలు పరిశోధన చేసి మెంతులు చాలా అద్భుతంగా ఈ షుగర్ వ్యాధిని నియంత్రిస్తాయి. షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా మెంతుల్లో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా పరిశోధనల ద్వారా కూడా నిరూపించడం జరిగిందమ్మా. ఓకే. ఈ యొక్క మెంతుల్లో ఈ ట్రైగోనిలిన్, తర్వాత ఈ సాపనిన్స్, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. షుగర్ వ్యాధి వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు చాలా సమర్థవంతంగా ఉండేందుకు ఈ యొక్క మెంతులు అనేటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మెంతులు వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ శాతం మందిలో చర్మ వ్యాధులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఓకే. ఆ చర్మ వ్యాధులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి చర్మ వ్యాధులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ మెంతుల్లో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు షుగర్ నియంత్రించడమే కాకుండా ఈ చర్మ వ్యాధులను కంట్రోల్ చేసేందుకు కూడా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఓకే. అదేవిధంగా పసుపమ్మ. పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ ఇన్సులిన్ బాగా ఉత్పత్తి చేసేందుకు, అదేవిధంగా ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీ, అంటే ఇన్సులిన్ మన బాడీలో ఉన్నప్పటికీ కొంతమందిలో సరిగా పనిచేయదమ్మా. ఓకే. ఎప్పుడైతే ఇన్సులిన్ పనిచేయదో దానివల్ల బ్లడ్లో, రక్తంలో ఉన్న చక్కెర అలాగే ఉండిపోతుంది కాబట్టి విపరీతంగా పెరిగిపోతుంది, అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. ఉమ్, ఆ యొక్క ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఈ యొక్క పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతుంది. ఓకే. అంతేకాకుండా ఈ యొక్క పసుపు రక్త శుద్ధికరంగా పనిచేస్తుంది. అదేవిధంగా రక్తంలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించేందుకు ఉపయోగపడుతుంది. అట్లే ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ శాతం మందిలో రక్తనాళాలకు సమస్యలు వస్తుంటాయి, బ్లాక్స్ ఏర్పడుతుంటాయి అన్నమాట. అంటే కొలెస్ట్రాల్ వల్ల కానీ, ఫ్యాట్ వల్ల కానీ, అదేవిధంగా ఈ ప్లేట్లెట్స్ వల్ల కానీ ఈ యొక్క పూడికలు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి పూడికలు త్వరగా తగ్గేందుకు కూడా ఈ కుర్కుమిన్ చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఓకే. ఇంతేకాకుండా రక్తనాళాలను బాగా వ్యాకోచపరిచి చక్కటి రక్త సరఫరా దేహానికి కలిగి చేసేందుకు కూడా ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి కొంతమందిలో వయస్సు వచ్చిన తర్వాత మెదడుకు సంబంధించిన సమస్యలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, అదేవిధంగా పక్షవాతం రావడము, అదేవిధంగా పార్కిన్సన్స్ సమస్య రావడము, మెదడుకు సంబంధించిన ఇతర అనేక సమస్యలు రావడం కూడా జరుగుతుంటుంది. ఏకాగ్రత తగ్గిపోవడము, మేధాశక్తి తగ్గడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. సో పసుపును వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా మెదడుకు సంబంధించినటువంటి ఇలాంటి అనేక రకాలైన జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా పసుపులో ఉన్నటువంటి ఈ కుర్కుమిన్, ఇతర రసాయనిక పదార్థాలు సదా దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తుంటాయేమో. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఫార్ములా ఉన్నాయి కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదమ్మా. ఓకే. ఓకే. సో డైరెక్ట్గా ఆయుర్వేద స్టోర్కి వెళ్ళేసి ఏదైనా మెడిసిన్ తీసుకోవచ్చా సార్ డయాబెటీస్కి? ఉన్నాయమ్మా. వాటికి సంబంధించి అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా. ఒక 2-3 రకాల ఔషధాలు అందరూ వాడుకోదగ్గ ఔషధాన్ని చెప్తానమ్మా. కొన్ని ఔషధాలు ఏంటంటే ఈ పాదరసము, గంధకము, అదేవిధంగా రసమాణిక్యము, అదే తాళకము ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు, శిలాజిత్తు, ఇవన్నీ మాత్రం ఎవరికే వాళ్ళు వాడుకోవడం ఏమాత్రం మంచిది కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కదమ్మా. సో సర్వసాధారణంగా అందరూ వాడుకోదగ్గ ఔషధాన్ని చెప్తానమ్మా. సో అలాంటి ఔషధం ఏంటంటే నిష ఆమలకి. నిష అంటే ఇదమ్మా పసుపు, ఆమలకి అంటే ఉసిరి. సో 2 పదార్థాలు కలిపి మనకు చూర్ణ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, మాత్రల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా. సో చూర్ణ రూపంలో మనకు మార్కెట్లో దొరికే తెచ్చుకున్నట్లయితే 1/2 చెంచా నుంచి 1 చెంచా వరకు, 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు పౌడర్ని తీసుకొని ఒక 100 ml వాటర్లో కలిపి తీసుకోవాలమ్మా. ఆహారం తర్వాత ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. నిషా ఆమలకి ఆ యొక్క పౌడర్ పేరు. నిషా అంటే పసుపు, ఆమలకి అంటే ఉసిరిక. సో ట్యాబ్లెట్ రూపంలో దొరికేట్లయితే చిన్న ట్యాబ్లెట్స్ అయితే రోజు ఉదయం ఒక 3, రాత్రి ఒక 3 ఆహారం తర్వాత తీసుకోవాలి. పెద్ద ట్యాబ్లెట్స్ అయితే ఉదయం 2, రాత్రి 2 ఆహారం తర్వాత మింగేసి నీళ్ళు తాగితే సరిపోతుందమ్మా. సో ఈ నిషామలకి ట్యాబ్లెట్స్ కూడా ఈ 2 పదార్థాలు ఉంటాయి కాబట్టి చూర్ణ రూపంలో దొరికితే చూర్ణం తీసుకోవచ్చు, లేకపోతే ఈ పద్ధతిలో తీసుకోవచ్చు అమ్మా. అలా కాకుండా మరొక పదార్థం కూడా కిరాతారిష్ట అని చెప్పేసి మరొక ఔషధం కూడా దొరుకుతుందమ్మా. కిరాతారిష్ట. కిరాత అంటే నేలవేమమ్మా. ఇది కాస్త చేదుగా ఉంటుందమ్మా, లిక్విడ్.
సో మరి షుగర్ తగ్గితే చాలని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు, కాబట్టి ఇలాంటి చేదున్నా కానీ లెక్క పెట్టరమ్మా. నేను గమనిస్తుంటాను కదా ప్రాక్టీస్లో. సో తగ్గిపోతే చాలు సార్ అని చెప్పి చెప్తుంటారు. సో ఆ కిరాతారిష్ట అనేటువంటి ఔషధం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. నీలవేము అనేటువంటి ఔషధంతో తయారు చేస్తారు, ఒక మొక్కను ఉపయోగించి. ఆ కిరాతారిష్ట అనేటువంటి ఔషధాన్ని 10 ml లిక్విడ్ 10 ml వాటర్ కలిపేసి ఆహారం తర్వాత ఉదయం ఒకసారి, ఒక 5-10 నిమిషాల తర్వాత, రాత్రిపూట కూడా ఆహారం తర్వాత మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా. ఇలా చాలా చాలా ఔషధాలు ఉన్నాయమ్మా. మరి సర్వసాధారణంగా అందరూ వాడుకోదగ్గ ఇతర అనేక రకాల ఔషధాలు కూడా ఉన్నాయి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ముందు వీడియోలో మరిన్ని కూడా చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.